ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలం గండిగూడెం గ్రామస్తులు చింతలపూడి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన 5 సెంట్ల భూమిలో 2 సెంట్ల భూమిని నారపాము మంగరాజు అనే వ్యక్తికి కబ్జా చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని, ఇలా ఎందుకు చేశామని గ్రామస్తులు అడగడంతో తిరిగి గ్రామస్తులపై టీ నరసాపురం పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చింతలపూడి సబ్ రిజిస్టర్ విఎస్టీ నాగేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. దొంగతనంగా మండలం అండి గండిగూడెం. నేను డోలా ప్రకాశ్రావునండి. మా తాతల నాటి నుండి వచ్చే భూమిని ఈ నారపాము మంగరాజు అనే వ్యక్తి దొంగతనంగా మాకు తెలియకుండా ఇక్కడికి చింతలపూడి రిజిస్టార్ దగ్గరకు వచ్చి గుడిమెట్ల చంద్రశేఖర్ గారితో దొంగతనంగా మా అన్నయ్య గారు అయిన డోలా చంద్రయ్య గారు 2001లో చచ్చిపోతే 2021లో చచ్చిపోతే 2009లో చచ్చిపోయిందని దొంగ సర్టిఫికేట్ తీసుకొని మా భూమిని దొంగతనంగా రిజెక్ట్ చేయించుకొని మా మీద కేసులు పెట్టి సంవత్సరం బట్టి మమ్మల్ని ఇట్లా కోర్టు చుట్టూ తిప్పుతున్నారండి. జిల్లా టీ నరసాపురం మండలం గండిగూడెం గ్రామం అండి మాది. నా పేరు పింగుల మహేష్. మేము ఎస్సీపేటలో ఎన్నో సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నాం. అక్కడ 37 సెంట్లలో పూర్వీకులు మా పెద్దలు 5 సెంట్లు మా పెద్దల పేరు మీద ఎప్పుడు పూర్వీకుల్లో కాగితాలు రాసుకొని ఇది పెద్దల ద్వారాగా ఉండవలసిందని, ఎప్పుడు కొత్త తరం పెద్దలు వచ్చినా కానీ ఆ పెద్దల ద్వారా పోతూ ఉండాలని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా అది దస్తావేజులో రాశారండి. ఆ దస్తావేజుల్ని నారపాము మంగరాజు, సన్నాపు నాగేశ్వరరావు అనే అతను మరి కొంతమంది వ్యక్తులతో కలిసి మా ఊరిలో ఉన్న ఆ భూమిని ఫేక్ డాక్యుమెంట్ పుట్టించి తనకి అనుకూలంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడండి. అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్. మరి వాళ్ళ మామగారు 2021లో చనిపోతే 2019లో చనిపోయాడని చెప్పి ఆ డాక్యుమెంట్ పుట్టించి గుడిమెట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తితో పుట్టించి అవన్నీ మా ఊరు సంబంధం లేని విషయాల్లో తలదూర్చి మరి వేరే వాళ్ళు కొంతమంది దాంట్లో వేరే కులస్తులు కమ్మనాయ గారు అనే అతను మరి పుప్పాల బాబు గారు సాక్షులుగా వచ్చి వాళ్ళు సాక్షులు పెట్టారండి. వాళ్ళకు కూడా ఎటువంటి దాంట్లో వచ్చే బాధ్యత లేదండి. మరి ఊరి జనం మొత్తం కలిసి మన తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేసామండి. మరి అది వినతి పత్రం తీసుకొని ఆ వినతి పత్రం ద్వారా మాకు మా భూమి ఇచ్చే విధానంగా చేయవలసిందిగా, మరి అలాగే ఇంకా మాకు వాళ్ళు గట్ట వినతి పత్రంలో ఇచ్చినట్టు వాళ్ళు న్యాయం చేయకపోతే ఇంకా పై స్థాయికి కూడా వెళ్ళి మా భూమిని మాకు రప్పించుకునే విధానం చేసేటట్టు చూడమని పెద్దలను కోరుతున్నామండి. అలాగే మేము ఇచ్చిన వినతి పత్రం వాళ్ళు కూడా